కేజీహెచ్కి టైం బాగోలేదా, అందుకే వరుసగా ఏదో సంఘటన జరుగుతుందా అంటే అవునని చెప్పాలి. ఇక్కడ 12 గంటల పవర్ కట్ ఘటన మర్చిపోక ముందే అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర దుమారం రేపుతుంది. కూటమి ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రతిష్ట దిగజారుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుగాంచిన కేజీహెచ్ ఎప్పుడు బాగుపడుతుందో ఆ దేవుడు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొంతా తుఫాన్ తరువాత పేథాలజీ విభాగం పోర్టికో కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక నవంబర్ మొదటి వారంలో కేజీహెచ్ లో 12 గంటల పాటు విద్యుత్ లేకపోవడం కలకలం రేపడం తెలిసిందే. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఏఎంసీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణీల మధ్య సమన్వయ లోపం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విశాఖలో మరణించిన పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతూ సాహు పోస్టుమార్టం సైతం పలు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సిబిఐ అధికారులు కేజీహెచ్ లో విచారణ చేయడం తెలిసిందే. ఈ విధంగా కేజీహెచ్ తరచూ వార్తల్లో నిలవడం జిల్లా ప్రజలు, రోగులను కలవరపరుస్తుందనే చెప్పాలి. ఇక తాజాగా ఇక్కడి కార్డియాలజీ విభాగంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు పరుగులు తీయాల్సి వచ్చింది. నిర్లక్ష్యం 2024లో ప్రమాదం జరిగింది ఐఆర్సీ యూనిట్ లోని ఫైర్ యాక్సిడెంట్. అప్పుడు కూడా హోటాహోటిని లక్కీగా వార్డ్ బాయ్స్ అందరూ కూడా వచ్చి సాహసంతో అది ఆపారన్నమాట. మొన్న 12 గంటలు పవర్ సప్లై పూర్తి కట్ అయిపోయింది కేజీహెచ్ లోని. డార్క్ రాత్రి 12 గంటలకు పవర్ సప్లై ఇచ్చారు. 12 గంటలు అంటే నేను అడుగుతాను, చెప్తాను ఏంటంటే ఈ కలెక్టర్ గారికి కోటమి ప్రభుత్వంకి అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జ్ ని రివర్ మీద 4 గంటలు వేశారు, 300 మీటర్లు. దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ అవర్ ఇంజనీర్స్. ఆర్మీ 6 అవర్స్ లోనేమో బ్రిడ్జ్ వేస్తారు, రివర్ బ్రిడ్జ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. బట్ మీరేం చేస్తా ఉన్నారు కలెక్టర్ ఐఏఎస్ గారు ఇక్కడ చైర్మన్ గా ఉండి? ఐ డోంట్ అండర్స్టాండ్. 12 గంటలు పడింది ఆ రోజు. ఈ రోజు మళ్ళీనేమో కనీసం అంత ఏదో ప్రమాదాలు వస్తా ఉన్నాయి ఈ పవర్ తోటి, ఒకసారి మనం మీటింగ్ కాల్ చేద్దాము చైర్మన్ గా అని చెప్పి కలెక్టర్ గారు అనుకోని ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా, రివ్యూ పెట్టారా? సిఐ సమిట్ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు ఈ రోజు ప్రమాదం వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్లోడ్. ఎవరో వస్తాడు ఏసీ తగిలిస్తాడు, ఎవరో వస్తారు ఇంకేదో యూనిట్ తగిలిస్తారు. కానీ ఈ యొక్క కేజీహెచ్ ఎంత లోడ్ కి కెపాసిటీ ఇచ్చాము, ఎంత అర్థింగ్ ఉంది యూనిట్స్ కి, అంతకంటే ఓవర్లోడ్ అయిపోతే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎస్పెషలీ ఫ్లేమింగ్ కెమికల్ యూనిట్స్ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ ఆక్సిజన్ ఎక్కువ ఉండే దగ్గర ఎక్కువ ప్రమాదం ఎక్కుతుంది. అదృష్టం నేను చెప్తాను, ఈ రోజు కనకమాల వారి వల్ల ఈ రోజు మార్గశిర మాసంలో ఈ ప్రమాదం తప్పింది, భారీ ప్రమాదం. ఎందుకు? 9:30కి అయింది కాబట్టి, ఉదయం 9:30కి అయింది కాబట్టి ఇక్కడ వార్డ్ బాయ్లు, నర్సులు అందరూ వచ్చి ఉటావుటిన సాహసం చేసి సెక్యూరిటీ బాయ్స్ ఆఫీసర్ నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేది. ఎందుకంటే ఈ కెమికల్ గ్యాసెస్ పీల్చి తెలియదు కదా ఎక్కడి నుంచి ఏ గాలి వస్తుందో, కెమికల్ గ్యాసెస్ పీల్చి తెల్లవారికి ప్రాణాలు పోయి ఉండేవారు. ఈ 46 ప్రాణాలు కూడా ఇప్పుడు తెల్లవారు కాబట్టి 46 మందిని వేరే ఉటావుటి షిఫ్ట్ చేశారన్నమాట. ఇది అతి పెద్ద ప్రమాదాన్ని మనం ఏమో తప్పించగలిగామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మెయింటెనెన్స్ నిధులు కేటాయించకపోవడం, మెయింటెనెన్స్ ఫేస్ డివిడెన్స్ అనమాట. ఆ మెయింటెనెన్స్ కి ఈ రోజు చేయలేకపోవడానికి కారణాలే ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అని చెప్పి చెప్తానమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ ద కలెక్టర్ హూ ఈస్ సిట్టింగ్ డౌన్ హియర్. At least now you call a meeting, I say that.